అండి. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్'లో శ్రీముఖి గారు ఒక కపుల్‌ని తప్పుదోవ పట్టించారేమో అని నేను అనుకుంటున్నాను. అది ఎవరో తెలుసుకోవాలని ఉందా? మరి తెలుసుకోవాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు ఏంటంటే 2 కపుల్స్ ఒక గ్రూప్ కింద ఫార్మ్ అవ్వాలి. ఆ విధంగా 4 గ్రూప్స్ అయితే ఫార్మ్ అవుతాయి. దాంట్లో ఒకటేంటంటే ఆహ్, భాను, జాను ఉంటారు కదా! వాళ్ళు, తర్వాత వాసంతి అండ్ కళ్యాణ్ వీళ్ళు ఒక గ్రూప్ కింద ఫార్మ్ అవుతారనమాట. శ్రీముఖ్ గారేంటంటే ఒక్కొక్కళ్ళని పిలిచి ఒకటడుగుతారు. మీరు స్ప్లిట్ తీసుకుంటారా? స్టీల్ తీసుకుంటారా అని. స్ప్లిట్ అంటే ఏంటంటే ఆ గ్రూప్ వాళ్ళు గెలిచిన మార్కులన్నీ స్ప్లిట్ అయిపోతాయి 2 కపుల్స్‌కి. స్టీల్ అంటే నలుగురు కలిసి ఆడినా గానీ ఆ మార్క్స్ అన్నీ ఎవరు స్టీల్ తీసుకుంటారో వాళ్ళకే వచ్చేస్తాయన్నమాట. జాను, బాను ఏం చేస్తారంటే వాళ్ళు స్ప్లిట్ చేసుకుంటారు. ఎందుకంటే అందరము కష్టపడి ఆడతాం కనుక స్ప్లిట్ అవ్వాల్సిందే మార్క్ అని చెప్పి. కళ్యాణ్, వాసంతి వెళ్ళినప్పుడు శ్రీముఖి గారు ఏం చెబుతారు అంటే, మీరు గెలుచుకున్న పాయింట్లు మిగతా ఇంకో గ్రూప్‌కి ఇస్తారా? ఆటలో సెల్ఫిష్‌నెస్ ఉండాలి కదా! ఉండాలంటారా లేదా? అని చెప్పేసి ఇటువంటి మాటలు చెప్పటం వలన నేను అనుకుంటున్నానంటే కళ్యాణ్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు అని అనిపించింది. అందుకనే లేదు గేమ్ ఆడుతున్నప్పుడు మనం సెల్ఫ్‌గానే ఉండాలి. తర్వాత తనేమనుకుంటాడంటే మనం ఆడి గెలిచిన పాయింట్లు ఎదుటి వాళ్ళకి ఎందుకివ్వాలి? అందుకని చెప్పేసి మేము ఆడి గెలిచిన పాయింట్స్ మేమే తీసుకుంటాము. అందుకని చెప్పి స్టీల్ చూజ్ చేసుకున్నాడు. శ్రీముఖి గారు అక్కడ సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయ్యారా? లేకపోతే కావాలని అలా చేశారా? అన్నది నా యొక్క అనుమానం. నాకెందుకో చూసిన దాని ప్రకారం శ్రీముఖి గారు కావాలనే చేశారని అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.